గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, టానేలో తొలి విద్యుత్ ట్రాక్టర్, దేశంలోని తొలి ఈ ట్రాక్టర్ను మహారాష్ట్రలోని టానే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రారంభించారనమాట. సో డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే వీటి నిర్వహణ, మరమ్మత్తు ఖర్చులు కూడా దాదాపు 0 అనమాట. అంటే ఏమి ఖర్చులు ఉండవు. ఇంధన ఖర్చు 60 నుంచి 70% తగ్గుతుందన్నమాట. పునరుత్పాదక సాంకేతికతపై ఆధారపడిన ఆటో నెక్స్ట్ సంస్థ ఈ ట్రాక్టర్ని మార్కెట్లోకి విడుదల చేసిందనమాట. ఈ ట్రాక్టర్ని సో ఆ సంస్థ పేరు ఆటోనెక్స్ట్ సంస్థ. అట్లాగే ఈ ట్రాక్టర్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల వరకు రాయితీ అందజేస్తుంది. ఎకరం పొలం దున్నడానికి డీజిల్ ట్రాక్టర్కి 1200 నుంచి 1500 వరకు ఖర్చు అయితే ఈ ట్రాక్టర్కి కేవలం 300 మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఖర్చు విషయంలో కూడా ఈ ట్రాక్టర్ అనేది బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, మనకి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2025 AI IoT అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, డ్రోన్ టెక్నాలజీలో పునరుత్పాదక ఇంధనాలు, విద్యుత్ వాహనాలు వంటి అధునాతన సాంకేతికతలు ప్రపంచంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చాయి. 2023లో ఈ సాంకేతికతల మొత్తం మార్కెట్ పరిమాణము $2.5 లక్షల కోట్ల. ఇది 2033 నాటికి $16.4 లక్షల కోట్ల చేరుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారనమాట. 2023లో AI మార్కెట్ విలువ $18,900 కోట్ల ఉంటే రాబోయే 10 సంవత్సరాలకు అది 25 రెట్లకు పైగా పెరగనుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో చాలా డెవలప్ అవ్వబోతుంది అనమాట. 2023లో దీని మార్కెట్ విలువ $18,900 కోట్ల ఉందనమాట. సో రాబోయే 10 ఇయర్స్లో అది 25 రెట్లకు పైగా పెరగనుంది అని చెప్పి చెప్తున్నారు. 2033లో ఆయా ఫ్రాంటియర్ టెక్నాలజీల ప్రపంచ మార్కెట్ పరిమాణం అంటే ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ IoT ఇవన్నీ కూడా ఆ ఫ్రాంటియర్ల టెక్నాలజీ యొక్క ప్రపంచవ్యాప్త మార్కెట్ పరిమాణం ఎంత ఉంది అంటే, AI యొక్క పరిమాణం వచ్చేసి $4.77 లక్షల కోట్ల, IoT వచ్చేసి $3.14 లక్షల కోట్ల, 5G టెక్నాలజీ వచ్చేసి $1.27 లక్షల కోట్ల, విద్యుత్ వాహనాలు వచ్చేసి $1.40 లక్షల కోట్ల, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చేసి $2.35 లక్షల కోట్ల అనమాట. ఇవన్నీ కూడా 2033లో ప్రపంచవ్యాప్తంగా ఉండబోయే మార్కెట్ల వివరాలన్నమాట. ఓకేనా. సో మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నారు. 2033కి వచ్చేసరికి ఈ రకంగా ఉండబోతున్నాయి అనమాట. ఓకేనా. అది సెకండ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే థర్డ్ కరెంట్ అఫైర్. సో థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది మనకి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ యొక్క ఆత్మకథ అనమాట. అది బుక్ నేమ్, ఆ క్రికెటర్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025. దీన్ని మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిందనమాట. సో 2006 నుండి ప్రపంచ దేశాల్లో లింగ సమానత్వాన్ని పరిశీలిస్తుందనమాట ఈ రిపోర్ట్ అనేది. సో ప్రపంచంలో లింగ సమానత్వంలో మొత్తం 148 దేశాల్లో మన దేశం అనేది 131వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఏ స్థానంలో ఉందంటే 129వ స్థానంలో ఉంది. ఇప్పుడు 131వ స్థానంలో ఉందన్నమాట. ఎప్పుడు 2025 రిపోర్ట్ ప్రకారము. సో ఈ రిపోర్ట్ అనేది ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం, జీవితకాలం, రాజకీయ సాధికారత వంటి అంశాల్లో మహిళలు, పురుషుల మధ్య అంతరాన్ని అధ్యయనం చేస్తుందన్నమాట ఈ రిపోర్ట్. మరి బంగ్లాదేశ్ వాల్యూ ఎంత అంటే 24 అనమాట. భూటాన్ 119 స్థానంలో ఉంది, నేపాల్ 125 స్థానంలో ఉంది, శ్రీలంక 130లో ఉంది. సో మన ఇండియా వచ్చేసి 131లో ఉందన్నమాట. అట్లాగే మహిళల సమానత్వంలో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉందన్నమాట. సో 16 సంవత్సరాలుగా ఇదే స్థానాన్ని కొనసాగించడం అనేది విశేషం అనమాట. పార్లమెంట్లో మహిళల సంఖ్య అంటే మన ఇండియాలో పార్లమెంట్లో మహిళల సంఖ్య 14.7% నుండి 13.8%కి తగ్గిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ 14.7 ఉంటే ఇప్పుడు 13.8%కి తగ్గింది. అలాగే మహిళా మంత్రుల వాటా కూడా 5.6%. గత సంవత్సరం 6.5 ఉండేది, ఇప్పుడు 5.6%. అంటే దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, మనకి విజన్ 2047. సో దీన్ని ఎవరు విడుదల చేశారు అంటే, వివి గిరి జాతీయ లేబర్ ఇన్స్టిట్యూట్ నివేదిక అనేది విడుదల చేసిందనమాట. సో గిగ్
ప్లాట్ఫామ్ కార్మికులందరికీ కూడా వివక్ష లేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాలని చెప్పి వివిగిరి జాతీయ లేబర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సూచించారనమాట. 2030 నాటికి గిగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. 2047 నాటికి ప్రపంచంలో అత్యధిక వర్కర్లు ఇక్కడే ఉంటారని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుందన్నమాట. దేశంలోని 82.5% గిగ్ వర్కర్లు అసంఘటితంగానే ఉన్నారనమాట. సో గిగ్ వర్కర్ల అందరికీ కూడా సమాన పని గంటలు కల్పించాలి. కార్మికుల్లో 60% మంది వారానికి 7 రోజులు, రోజుకు 12 గంటలు మించి పనిచేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారని కూడా ఈ నివేదిక తెలుపుతుందనమాట. సో గిగ్ వర్కర్లకు కూడా అందరికీ సమాన పని గంటలు అనేది కల్పించాలని చెప్పి చెప్తున్నారు. అట్లాగే గిగ్ వర్కర్లకి సామాజిక భద్రతా పథకాలు కూడా వాళ్ళకి అందించాలి అని చెప్పేసి కూడా ఈ నివేదిక తెలుపుతుందనమాట. వీరికి ప్రమాద, ఆరోగ్య బీమా పథకాలు అమలు చేయడము, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులతో కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి అని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుందన్నమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.